సిఏఏ పార్ట్నర్షిప్ సదస్సులో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ శిక్షణకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. రాజమండ్రిలో 100 కోట్ల విలువైన పెట్టుబడులకు జార్విస్ ఏవియేషన్ అకాడమీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో తొలిసారిగా పైలట్ శిక్షణకు ఒప్పందం కుదరడం శుభపరిణామం అంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జార్విస్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఫణీంద్రతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. కోట్లు ఎంఓయూలు కూడా జరిగాయి. దీనిలో భాగంగానే రాజమండ్రికి సంబంధించి 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జార్విస్ ఎయిర్వేస్ అకాడమీ కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జార్విస్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులతో మాట్లాడి ఎంఓయూ కుదుర్చుకునే విధంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన ప్రయత్నం చేశారు. సక్సెస్ అవడంతో ఎంఓయూ కూడా కుదిరింది. దీనికి సంబంధించి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జార్విస్ ఏవియేషన్ అకాడమీకి సంబంధించి మీరు మాట్లాడారు. సిఏ సమ్మిట్లో 100 కోట్ల పెట్టుబడికి అంగీకారం కుదిరింది. ఈ ఏవియేషన్ అకాడమీ ద్వారా ఏం చేస్తారు ఇక్కడ? సిఏ సమ్మిట్ ద్వారా ఈ యొక్క ఏపీ భవిష్యత్తుని ఏ విధంగా ఉండబోతా ఉందనేది ఒక దిశని చూపించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పెట్టుబడుల పరంగా చూసినట్లయితే ఒక పక్కన ఉత్తరాంధ్ర వరకు సంతృప్తిగా జరుగుతూ ఉంది, మరో పక్కన రాయలసీమ వరకు జరుగుతూ ఉంది. గోదావరి జిల్లాల పరంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నది అనుకున్న విధంగా రావట్లేదన్న తరుణంలో అనేక మాధ్యమాల నుంచి ప్రజాప్రతినిధులు మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది. సోదరులు ఫణీంద్ర గారు ఈ జిల్లా వాసిగా ఆయన ఒక ప్రపోజల్తో ముందుకు రావడం, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనేది పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఇది లేదు. ఇది మనం మొట్టమొదటిది రాజమహేంద్రవరంలో పెట్టినట్లయితే ఒక మంచి ఈకోసిస్టమ్ క్రియేట్ చేయగలుగుతాం. ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సంస్థగా కూడా హైదరాబాద్లో స్థిరపడి సుమారు 540 crores 550 crores టర్నోవర్ కలిగిన వ్యక్తి. ఆయన ఒక ప్యాషన్, ఒక కోరిక, ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. శుభ పరిణామం. ఆయనకి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఈరోజు ఆ భద్రత అన్నది ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టే సుమారు 13,25,716 కోట్ల పెట్టుబడి, సుమారు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఫణీంద్ర ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఈ ఏవియేషన్ అకాడమీ ద్వారా ఎప్పటి నుంచి శిక్షణ అందుబాటులోకి వస్తుంది, ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది? సో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ద్వారా మేము ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ రాజమండ్రిలో లాంచ్ చేసి ఫస్ట్ బ్యాచ్ ఒక 40 మంది విద్యార్థుల్ని పైలట్స్ కింద ఇక్కడ ట్రైన్ చేయాలనే టార్గెట్ తోటి వెళ్తున్నాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి 14 months ఉంటుంది. 2 months గ్రౌండ్ క్లాసెస్, 12 months ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 200 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్తో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అదేవిధంగా జార్విస్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఫణీంద్రతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక సిఐ సమ్మిట్ ద్వారా రాజమండ్రికి 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది రాజమండ్రి ఏవియేషన్ అకాడమీకి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.